శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం మహాసరస్వత్యై నమో నమః. ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నాకు తరచూ ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 ఏప్రిల్ నుండి 30th ఏప్రిల్ 2026 వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర గ్రహాలు ఏ భావాలు ఉన్నాయి, అంటే ఏ రాశుల్లో ఉన్నాయి తెలుసుకుందామండి. మేషరాశిలో రవి, బుధ. రవి అంటే ఎగ్జాల్టేషన్ ఉంటాడండి. ఆయన 3 degrees దగ్గర పరమోచ్చలో ఉంటాడు. 14వ తారీఖున మాత్రమే మేషరాశిలోకి వచ్చాడు. ఉచ్చస్థితి రవి. శుక్రుడు కూడా ఉన్నాడు. అంటే రవి శుక్రుడు, బుధుడు 30th నుంచి ఆయన వచ్చేస్తాడు మేషరాశిలోకి. వృషభ రాశిలో శుక్రుడు 19th నుంచి మారుతున్నాడండి. వృషభ రాశిలో 19th నుంచి ఉంటాడు. గురుడు మిథున రాశిలోను, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో కుజ, బుధ, రాహువులు, మీనరాశిలో బుధుడు కూడా 11th నుంచి మీనరాశిలోకి వచ్చేస్తున్నాడు. రవి శని కుజ బుధులు, రవి శని కుజ బుధులు మీనరాశిలో ఉంటారు. సరే, ఇదొకటండి. ఇంకోటి ఏంటంటే రాహుకేతుల మధ్యలోనే ప్లానెట్స్ అన్నీ ఉండిపోయాయి ఎక్సెప్ట్ చంద్రుడు. దీన్ని కాలసర్పదోషము అంటాం. ఈ కాలసర్పదోషం అనేది ఇండివిజువల్ పర్సన్స్ మీద, జాతకాల మీద కొద్దిగా ప్రభావం తక్కువగా ఉంటుంది. దేశ రాజకీయ నాయకుల మీద, దేశాల మీద, రాష్ట్రాల మీద ఈ రాహుకేతుల ప్రభావము కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. దీన్ని సవ్యకాల సర్పదోషము అంటాం. ఎందుకంటే రాహు దగ్గర నుండి కేతువు వరకు కూడా గ్రహాలు ఉండిపోయాయి కాబట్టి. సో సవ్యకాల సర్పదోషం. సరే, పక్కన పెడదామండి. దానికి ఏం రెమెడీస్ చేసుకోవాలో అన్నీ మనం చెప్పుకుందాము. మీనరాశి వారికి కొద్దిగా చాలా ఇబ్బందికరమైన వాతావరణం అండి. ఏంటంటే మీ రాశిలోనే రవి శని, రవి బుధ కుజ శని అనుకుందాం. వీళ్ళ కాంబినేషన్ తప్పండి. ముఖ్యంగా శని కుజుల కాంబినేషన్ తప్పు. అత్యంత పాపి 11th house లార్డ్షిప్ మీ రాశిలో ఉన్నాడు. కుజుడు మీకు మంచివాడే కానీ మీ రాశిలో ఉన్నాడు. కుజ శనుల యొక్క గ్రహ యుద్ధం అని చూసారా, అక్కడ మీకు ప్రాబ్లమ్స్ వచ్చింది. శని బలవంతుడు అవుతున్నాడు. తర్వాత కొంత టైం అంటే కొన్ని డేస్ తర్వాత కుజుడు బలవంతుడు అవుతాడు. పక్క పెడదాం. శని కుజుల వలన మీకు దెబ్బలు తగలడానికి, ఫేస్ మీద కానీ ఒంటి మీద కానీ దెబ్బలు తగలడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా పాదాలకి సంబంధించిన దెబ్బలు తగిలితే జాగ్రత్తగా ఉండండి. పాదాలు, అలాగే పాదాలకు సంబంధించినటువంటి బ్లడ్ కనపడము, బోన్స్ విరగడము, పాదాలకే మెయిన్ ఇంపార్టెన్స్ ఉందండి. మీకు ప్రాబ్లం ఉంది. రవి బుధుల వలన చాలా తెలివైన వారు, సూక్ష్మ బుద్ధి గలవారు, చాలా చురుకుగా ఉంటారు. అవన్నీ కరెక్టే. కానీ శని వలన బద్ధకస్తులు, అదొకటే ఉంది. అంతేకాకుండా కుజుడు కూడా ఉండడం వలన కొద్దిగా నీటి వలన ప్రమాదము, అగ్ని వలన ప్రమాదము, విద్యుత్ వలన ప్రమాదము, అలాగే వాహనం వలన ప్రమాదం జరగడానికి అవకాశం ఉందని చెప్తాను తప్ప మీకు జరిగిపోతాను అంట. కానీ శుక్రుడు నడుస్తారా, ద్వితీయంలో శుక్రుడితో కలిసి రవి ఉన్నాడండి. ఎగ్జాల్టేషన్ రవి మీకు మంచివాడే. అంటే శత్రువులను భయం లేకుండా శత్రువుల ద్వారా ధన సంపాదన ఉంటాయి చేస్తుంటాడు. శుక్రుడు వలన విద్య, అదృష్టము, ధనప్రాప్తి అవన్నీ మీకు సంప్రాప్తిస్తాడు. సంధ్యలో చక్కగా బాగుంటారు. కుటుంబంలో వృద్ధి ఉంటుంది. 19th నుంచి మీరు రెడీగా ఉండండి. ఎందుకు జర్నీ చేద్దరు కదా, సరదాగా మీకు ఇష్టంగా ప్రయాణాలకు ఇష్టంగా మీ తమ్ముడినో మీ చెల్లెలనో ఎవరో ఒకరు చూడాలి కదా. మీకు రాత్రి మీరు నిద్ర పడదు. ఆ ఉండాలి, ఎలా ఉన్నారో వాళ్ళు అంటారు. ఖచ్చితంగా మీరు వెళ్తారు. మీరు వాళ్ళు చూస్తూ ఉంటారు. ధైర్యం నూరిపోస్తుంటారు. ధైర్యంగా ఉంటారు, పట్టుదలగా ఉంటారు. ఏ పని చేసినా పట్టుదలగా ఉంటారు. అంతేకాకుండా వాహన ప్రాప్తి ఉంటుంది మీకు. అలాగే వస్త్రాలు కూడా బాగా కొనుక్కుంటారండి. వస్త్ర ప్రాప్తి, వాహన ప్రాప్తి బాగా ఉంది. చదువులో ఆటంకాలు లేకుండా తల్లిగారికి బాగుంటూ, తల్లిగారికి ఆరోగ్యప్రదంగా ఉంటూ మీనరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటారు. వేదశాస్త్ర విద్యలో మీరు నిష్ణాతులు అవుతారు. వేదశాస్త్రం 4th భావన గురుడు ఉన్నాడంటే వాళ్ళకి వేదశాస్త్ర విద్య వచ్చి తీరుతుంది. ఆ ఫీల్డ్లో ఉంటే, వేదశాస్త్రం ఉంటే. సరే, ఆ పక్కన పెడితే చదువు కూడా బాగా వస్తుంది మీకు. అంతేకాకుండా రైతులకు బాగుంటుంది. ముఖ్యంగా మ్యూజిక్ అంటుంటారు సరే, మ్యూజిక్ రంగంలో, సంగీత రంగంలో బాగా అవకాశాలు వస్తాయి. డబ్బు సంపాదించుకుంటారు.
ఖచ్చితంగా బాగుంటారు. సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. వాళ్ళు దినదిన ప్రవర్ధమానం అవుతుంటారు. సక్సెస్ రేట్ మీకు ఎక్కువ ఉంటుంది కేతు ప్రభావం వల్ల. మేనమామలు బాగుంటారు. రుణ భయాలు లేకుండా ఉంటారు. ముఖ్యంగా లా రిలేటెడ్ సంబంధించిన కేసుల్లో మీరు గెలుస్తారు. చాలా బాగుంది. కానీ భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి. భార్య వలన భర్తకి, భర్త వలన భార్యకి ప్రాబ్లమ్స్ రావడం కంటే ఆపరేషన్ జరగడమో, లేకపోతే వాళ్ళకి దెబ్బలు తగలడమో, హాస్పిటలైజేషన్ అవడమో, మెడిసిన్ జరగడమో, వాహనాల మీద దెబ్బలు తగలడమో జరుగుతుంది. కొద్ది జాగ్రత్తగా ఉండండి. అనుకోని సంబంధాలు త్వరగా రాకపోవచ్చు కూడా. సరే, కానీ ప్రాణ భయం మాత్రం లేదు. అష్టమ స్థానాన్ని చూసుకోవడం వలన, అష్టమాధిపతి కూడా బాగుండడం వలన ప్రాణ భయము, ప్రాణగండము లేదు. చిన్న చిన్న దెబ్బలు తగిలితే తప్ప మీకు ప్రాణానికి ఇబ్బంది ఉండదు. కాకపోతే మీ జాతకం మీద ఆధారపడి ఉంటుంది తప్పండి. సడన్ గెయిన్స్ ఉంటాయి. సేవకా జనం ఉంటారు. అదృష్టం ఇప్పుడు మీ తోడుగా ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్తమానం అవుతూ ఉంటుంది. మీ కుజుడు కూడా భాగ్యంలో ఉండి మళ్ళీ మారిపోతున్నాడు అనుకోండి, మీ మీనరాశికి వచ్చేస్తాడు. బహుశా మీకు విదేశాలు వెళ్ళడము, చదువుల రీత్యా మీ వ్యాపార దినదిన ప్రవర్ధమానం అవడము. అంతేకాకుండా మీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా ఒక చెప్పదగ్గ సూచన ఏంటయ్యా అంటే, మీరు భవనాలు కట్టించేటప్పుడు ఎలక్ట్రిక్ షాకులు వలన కానీ, లేకపోతే ప్రమాదాలు పైనుంచి పడిపోవడం వల్ల కానీ, లేకపోతే వాహనాల మీద దెబ్బలు తగలడం కానీ, కొద్దిగా నీటి వల్ల ప్రమాదాలు కానీ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మీ రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారాలకి కొద్దిగా మీ వర్కర్స్ని జాగ్రత్తగా చూసుకోండి. నేను ఏదో మిమ్మల్ని భయపెడుతున్నాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊహించుకోకండి. మీకు చెప్పదగ్గ సూచనే. నేను మిమ్మల్ని భయపడ్డానికి నేను ఎంత వాడినండి, ముఖ్యంగా నేను ఎంత వాడిని నేను చూసుకోవాలిగా. కాబట్టి సూచనలు మాత్రమే. ప్రొఫెషనల్గా బ్రహ్మాండంగా ఉంటారు. మీరు చేస్తున్న ఉద్యోగాలు వెతుక్కుంటూ వస్తాయి ఉద్యోగాలు మీకు. కాబట్టి వెతుక్కుంటూ వస్తాయి కదా అని చెప్పి మనం ఖాళీ కూర్చోవడం అదే ఉద్యోగం చేయకుండా ఉండడం కాదు. మీరు చేస్తున్న ఉద్యోగాల్లో పర్ఫెక్ట్గా చేయాల్సిందే, కష్టపడాల్సిందే, నిజాయితీగా ఉండాల్సిందే. గురుడు దశమస్థానం చూడడం వల్ల వేదశాస్త్ర పండితులు బ్రహ్మాండంగా ఉండడము, బ్యాంకింగ్ రంగంలోనూ, ఫైనాన్స్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ, ఎక్కడ పడితే అక్కడ దేంట్లో ఉన్నా సరే దాంట్లో మీరు సక్సెస్ అయి తీరుతారు. కానీ 12వ భావంలో రాహు మాత్రం మీరు ఇబ్బంది పెడతాడండి. ఇది ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. దూర బంధువులకి ఏదో చిన్న ప్రమాదాలు జరుగుతుంటాయి. కానీ మీరు జాగ్రత్తగా చేయవలసింది ఏంటంటే, జాగ్రత్త పడవలసింది ఏంటంటే, మీకు మీ స్పౌజ్కి ఇబ్బందికరంగా ఉంది, కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి ఈ నెలలాడు. అంటే వాహనాల వలన, నీటి వలన, అగ్ని వలన, లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వలన ఉంటాయి. కొద్దిగా ఏదో విధంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒంటి మీద బ్లడ్ కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఆ భగవంతుడు ఉన్నాడు, మనందరికీ రక్షగా ఉండేవాడు ఎవరండి? వెంకటేశ్వర స్వామి, సాక్షాత్ వెంకటేశ్వర స్వామి. అలాగే శివుడు. శివాభిషేకాలు చేసుకున్నా అంటే మనకి ఇవన్నీ గ్రహాలన్నీ మనకి ఏం చేయవు కదండి. గొడ్డలతో పోయేదానికి గోటితో పోతుంది అంటాం కదా, అలాగా శివుడు కాపాడుతూ ఉంటాడు. మన పరమశివుడు, మహేశ్వరుడు కాపాడుతూ ఉంటాడు. శివుడికి పూజలు చేసుకునే వారికి చక్కటి యోగవంతంగానే ఉంటుంది. నేను మీ వాడ్రే ఆదినారాయణరావు, ఆది ఆస్ట్రాలజీ మాట్లాడుతున్నానండి. ఆది ఆస్ట్రాలజీ అంటేనే ట్రస్ట్, నమ్మకం. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీరు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. ఉంటే మనకి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్న జాతకాల్లో ఖచ్చితంగా రెమెడీస్ మనం చేయొచ్చు. కరెక్ట్గా ప్రిడిక్షన్ కూడా ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీ వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మీకు ఏ మాత్రం ప్రాబ్లమ్స్ ఉన్నా తప్పకుండా నేను సలహాలు ఇస్తానండి. ఖచ్చితంగా బాగుంటుంది. ఇప్పుడు మనం రెమెడీస్ గురించి మాట్లాడుకుందామండి. 12 రాసుల వారికి కుజశనుల వల్లనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 30 సంవత్సరాలకు ఒకసారి కలిసేటువంటి శని కుజులు మీనరాశిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రమాదాన్ని సృష్టిస్తారు. దేశాల మధ్యలోనూ, రాష్ట్రాల మధ్యలోనూ, అలాగే రాజకీయ నాయకుల మధ్యలోనూ. ఇవి శని కుజుల యొక్క కాంబినేషన్. అంతేకాకుండా కాలసర్పదోషంలో కూడా ఉండిపోయాం మనం. ఫస్ట్ పాయింట్ కాలసర్పదోషంలో ఉండిపోవడము, శని కుజుల కాంబినేషన్ వల్ల అల్లకల్లోలం అవుతుంది సరే రాష్ట్రాలు, దేశాలు. ఇదే కారణం. ఎందుకంటే కాలసర్పదోషం, సవ్య కాలసర్పదోషము. మనం ఏం చేయాలి? ఏం లేదండి, రాహుకేతులకి పూజ చేయించుకోవడం కంపల్సరీయే. చేయించుకోవడం వల్ల అంటే మనకి మనం వెళ్తుంటాం కదండి, కాలసర్పదోషం కాళహస్తి వెళ్తుంటాం కదా, కాళహస్తిలో కానీ మన ఊళ్ళో కానీ రాహుకేతులకు పూజ చేయించుకోవడం వల్ల శనీశ్వరుడికి 7 వారాల పాటు, ఆ 12 రాసుల వాళ్ళు 7 వారాల పాటు తైలాభిషేకం ఖచ్చితంగా చేయించుకోవాల్సింది. అదొకటి ఇంపార్టెంట్. కుజుడు ప్రభావం కూడా తగ్గాలి, కుజుడు బలం కూడా పెరగాలి. కాబట్టి కుజుడు ప్రభావం ఉండాలంటే స్వామి వారికి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పొట్టలు కనిపిస్తుంది సార్, ఆ పొట్టలు కూడా ఉంటుంది, పావు పొట్టలు. వాటిలో నీళ్లు పోయడము, పాలు పోయడము, సారీ అండి,
నీళ్ళు గొప్పకొని వచ్చింది, పాలు పోయడము, అలాగే గుడ్లు మాత్రం వేయకూడదండి. కళ్యాణాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణాలు చేయడము ఖచ్చితంగా చేయడం జరుగుతుందండి. మళ్ళీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణాలు చేయిస్తే ఈ ఫైర్ యాక్సిడెంట్స్, ఈ ప్రమాదాలు, అగ్ని వలన వచ్చే ప్రమాదాలు, వాహనాల వచ్చే ప్రమాదాలు, నీటి వలన వచ్చే ప్రమాదాలు అన్నీ తగ్గుముఖం పడతాయి. స్వామివారిని మల్లె పువ్వులతో పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా ఈశ్వరుణ్ణి, శివుడిని ఆయన మల్లెపూలతో పూజిస్తే త్వరగా పెళ్ళిళ్ళు అవుతాయి, అలాగే భార్య భర్త కలిసి ఉంటారు. మారేడు దళాలతో పూజిస్తే ధనప్రాప్తి కలుగుతుంది. విష్ణువు దగ్గర అఖండ దీపారాధన, వెంకటేశ్వర దగ్గర అంటే ఆయన దగ్గర కదండి, ధ్వజస్తంభం దగ్గర ఎక్కడ చూసుకుని అఖండ దీపారాధన చేయడం వల్ల శనీశ్వరంలో వచ్చే దోషాలు తొలగి సర్వసుఖాలు కలుగుతాయి. ఆంజనేయ స్వామి వారు మాత్రం మర్చిపోకూడదు. మనం సర్వదా రక్షగా మనం కాపాడేవారు ఆ భగవంతుడు ఆంజనేయ స్వామి వారే. మీ అందరికీ పేరు పేరున మీ అందరికి కూడా సంపూర్ణంగా బాగుండాలని, మీ కోరుకున్న వాటిల్లో ఉత్తీర్ణత ఉండాలని, ఐశ్వర్యము, అదృష్టము తోడుగా ఉండాలని, వాటన్నిటితో పాటు సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండాలని, మీరందరూ ఉంటారని కూడా, ఆ భగవంతుడికి ఆశీస్సులతో మనందరం ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.